కాదు మీది 2029. ఎందుకంటే 2024లో బలం పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 2029 టార్గెట్ గా ముందుకెళ్తున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పటికే అధికార పార్టీ 9వ తేదీన ప్రమాణ స్వీకారమే కాదు ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకుని బుక్ కూడా చేసేసుకుంటున్నారు. ఆ గ్రౌండ్ రెడీ చేయండి, అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి. ఏ విధంగా చూడాలి? అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలన్నారు పెద్దలు. అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలని. ఇప్పుడు అది పరిస్థితి కనపరాలేదు. ఇప్పుడు గెలుస్తామని చెప్పడం వేరు, పోయినసారి కంటే 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని చెప్పడం వేరు. గెలుస్తామని చెప్పడం అనేది సహజం. న్యాచురల్ గా కౌంటింగ్ ఫలితాలు వచ్చేంత వరకు ఎవరైనా ఏ పార్టీ అయినా సరే చెప్పడం సహజం, దాంట్లో అతిశక్తి లేదు. కానీ పోయినసారి కంటే 150 కంటే ఎక్కువ వస్తాయని చెప్పేసి జగన్ అయిపోయాక వాళ్ళ మీటింగ్ చెప్పడం అనేది అన్నీ తేలిపోయింది. ఇది అబద్ధము, ఇది అతిశయోక్తి, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, క్యాజువల్ గా మాట్లాడినాడు అనేది ప్రజలు కాదు, ఈవెన్ వైకాపా నాయకులు, వైకాపా కార్యకర్తలు, వైకాపా అభిమానులే దాన్ని నమ్మడం లేదు. అన్నీ తెలిపోయింది. ఆయన మనం గెలుస్తున్నామో ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అని ఆ విధంగా చెప్పింటే అది న్యాచురల్. కానీ ఇది అబ్నార్మల్ గా 150 నుంచి అన్నీ తెలిపోయింది. ఇక్కడ మరి ఎందుకన్నాడంటే అది మామూలే. ఆయనకు వచ్చేసి అబద్ధాలు చెప్పడం అనేది, నేను బీదవాని, నాకు పేపర్ లేదు, మీడియా లేదు అని అటువంటి పచ్చి అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఇది కూడా ఏమేది పెద్దగా ఇది అబద్ధము, ఇది అతిశయోక్తి అనే భావన కూడా బహుశా ఆయనకు ఉండదు. ఏదో మామూలుగా క్యాజువల్ గా మాట్లాడినాడు. ఆ నేపథ్యంలో మిగతా వాళ్ళు కూడా ఆయన 151 పైన వస్తా అని చెప్పినప్పుడు మనం కూడా వచ్చేసి ఇంకొక అబద్ధం మనం కూడా చెప్తాము, విశాఖలోనే చేస్తున్నాము పలానా డేట్ కూడా చెప్తే ఏమి చెప్తే పోయేది ఏముందని చెప్పేసి ఆ నేపథ్యంలో వచ్చినట్టు తప్ప. కానీ ఇక్కడ వైజాగ్ లో హోటల్ రూమ్స్ కూడా ఖాళీ లేవు, కనీసం వైజాగ్ ఫ్లైట్ టికెట్స్ కానీ అసలు ఏమీ ఖాళీ లేవు. కనీసం చిన్న చిన్న లాడ్జెస్ లో కూడా ఫుల్ గా టికెట్స్ బుక్ అయిపోయాయి. 9వ తేదీన ప్రమాణ స్వీకారం కాబట్టి 8వ తేదీ నుంచి ఇవన్నీ కూడా బుక్ అయిపోయినాయి. ఎక్కడ ఎవరికి టికెట్ అంటే రూమ్స్ కూడా దొరకట్లేదు. ఈ నాయకుల కంటే ఈ బెట్టింగ్ వాళ్ళది ఎక్కువ. బెట్టింగ్ వాళ్ళు వచ్చేసి అవతలను ట్రాప్ చేసే దానికోసం ఏమి ఇప్పుడు డబ్బులు అంటే ఓటు చూస్తున్నాం కదా, వచ్చేసి ఓటుకు 2000 4000 ఇచ్చేటప్పుడు అంటే 40 లక్షలు ఖర్చు పెట్టాలా, 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి కోట్లు ఖర్చు పెట్టే నాయకులు వ్యక్తులు ఉన్నప్పుడు ఏముంది, నా సిటీలో ఉండే లాడ్జీలు బుక్ చేయడం ఏముంది, పెద్ద సమస్య కాదు. వాళ్ళు బెట్టింగ్ బాబులు బహుశా బుక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మనకు మాచర్లదే బెస్ట్ ఎగ్జాంపుల్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన బలమైన నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అటువంటి చోట ఆయన ఈవీఎం ధ్వంసం చేశారంటే కారణం ఏమి? ఆడ వైకాపాకు ఓట్లు పడడం లేదు, టీడీపీకి ఓట్లు పడుతున్నాయి, ప్రత్యర్థి పార్టీ పడుతున్నాయి అని చెప్పేసి అక్కస్తో వచ్చేసింది. అంటే ఒక బలమైన నాయకుడు ఉన్ని చోటనే ఎమ్మెల్యేనే వచ్చేసి ఈవీఎం ధ్వంసం చేసే స్థాయికి వచ్చినాడంటే మనకు రాష్ట్రంలో వాతావరణం ఏ విధంగా తెలిసిపోతా ఉంది. అదేవిధంగా పులివెందుల్లో దాదాపు పాడా కింద పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కింద దాదాపు వచ్చేసి ఈ 5-6 నెలల్లో సరే ఎంత ఖర్చు అయింది, ఎంత తిన్నారనే వేరు, సంథింగ్ అంతో ఇంత ఒక 500-600 కోట్ల రూపాయలు కార్యకర్తలకో లేకుంటే కొంత డెవలప్మెంట్ ఖర్చు పెట్టారు పులివెందుల నియోజకవర్గం మీదనే. తర్వాత వచ్చేసి ఎన్నికలకు ముందు ఒక రకమైన నాయకులకు 25,000 నుండి 25 లక్షల వరకు పానక పంజారం ఒక 70-80 కోట్లు చేశారు. మూడవది వచ్చేసి ఎన్నికల రోజు యావరేజ్ గా 2 లక్షల ఓట్లకు వచ్చేసి 2,000 రూపాయల చొప్పున ఇచ్చారు. నిజంగా వచ్చేసి ఇంత అభివృద్ధి సాధించి ఇంత ఉంటే పులివెందుల్లో ఇన్ని చేసి మళ్ళా ఓటుకు 2,000 రూపాయల చొప్పున పంచాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వైకాపా ఓడిపోతా ఉంది. ఇది తథ్యం. సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యము. వైకాపా ఓడిపోవడము, అధికారం కోల్పోవడము. సరే ఎన్ని సీట్లు అంటే నేనేమో స్వీప్ రాదు, ఈవెన్ వచ్చేసి 2014 పునరావృతం కావచ్చేమో అనుకుంటున్నాను. 2014లో కూడా మ్యాజిక్ ఫిగర్ 88కి 67 వచ్చేసి జగన్ పార్టీ ఆగిపోయింది, 102 టీడీపీకి వచ్చాయి. దగ్గర ఆ పరిస్థితుల్లో స్వీప్ ఏమి టీడీపీ కూటమి కూడా స్వీప్ రాదు, కానీ మ్యాజిక్ ఫిగర్ కు కొంచెం ఎక్కువ వచ్చేసి అధికారానికి రావచ్చు కూటమి, వీళ్ళు అధికారం కోల్పోవచ్చు అనేది నా అభిప్రాయం. మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుంది, కానీ ఈసారి సీట్లు ఎమ్మెల్యేకి సంబంధించి ఒకవేళ వస్తే చీరాల, రెండవది వచ్చేసి మడకశిర అంటున్నారు. పార్లమెంట్ కు సంబంధించి నాకు తెలిసి కడప లోక్సభ స్థానం 100% శర్మిల గెలుస్తుంది. మెజారిటీ ఎంతని చెప్పలేం, కానీ
ఈవెన్ పులివెందుల అసెంబ్లీ కానీ సెగ్మెంట్ చాలా వరకు అంటే చాలా మంది సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నారు కదా, దాంట్లో పులివెందులలో కడప నియోజకవర్గం అంటే పార్లమెంట్ సంబంధించి ఎంతమంది ప్రచారం చేసినప్పటికీ అవినాష్కి ఎడ్జ్ ఉందనేది. సరే వాళ్ళు అనుకోవచ్చు, కానీ మా వరకు వచ్చేసి మేము ఖచ్చితంగా 100% ఆవిడ గెలుస్తుంది. దానికి కూడా తర్వాత పులివెందుల సెగ్మెంట్ లోనే అసెంబ్లీ సెగ్మెంట్ లోనే ఒక 30,000 పైచులకు మెజారిటీ వస్తుంది ఆవిడకు ఎంపికని మా అసెస్మెంట్. ఖచ్చితంగా దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో ఏమైందంటే వైకాపా క్యాడర్ లో వైకాపా ఓటర్స్ లో ఒక ఓటు అట్లా ఒక ఓటు ఇట్లా, రాజశేఖరుడి కూతురుకు ఒక ఓటు కొడుకు ఒక ఓటు వేస్తాం అనేది జనరల్ గా వైకాపా క్యాడర్ లో వైకాపా ఓటర్స్ లో అది పోయింది. ఇంకా టీడీపీ ఓటర్స్ కూడా వచ్చేసి ఆయన పెద్ద పోటీలో లేడు కాబట్టి జగన్ పార్టీని ఓడించాలంటే ఈ పరిస్థితుల్లో వచ్చేసేసి శర్మిలమ్మకు ఓటేసేదే బెటర్ అని చెప్పేసి ఆ విధంగా టీడీపీ క్రాస్ ఓటింగ్ అన్నది. వైకాపాలో క్రాస్ ఓటింగ్ పులివెందుల నియోజకవర్గంలోనే సెగ్మెంట్ లోనే 30,000 పైచిలకు మెజారిటీ శర్మిలమ్మకు వస్తుంది. ఇంకా జనరల్ గా వచ్చేసి అది మహిళల్లో బాగా గణనీయమైన మార్పు వచ్చింది. మహిళల మార్పు వచ్చడానికి వివేకాంత్ రెడ్డి హత్య విషయంలో శర్మిలమ్మ గారు జోలె పట్టి అడగడము, తర్వాత జగన్ రెడ్డి ఆవిడ చీర మీద కామెంట్ చేయడము కలర్ మీద, ఇవి తర్వాత విజయమ్మ లేఖ రాయడము, సౌభాగ్యమ్మ వచ్చేసి ఆవిడ అర్థించడము, మహిళా ఓటింగ్ అనేది తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లబ్ధిదారులు వచ్చి గణనీయంగా పార్టిసిపేట్ చేశారు. అదే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కూడా కారణం. ఇదే మా గెలుపుకి సూత్రం కూడా అంటున్నారు అధికార పార్టీ. అదే సమయంలో ప్రతి ఇంటికి కరెంటు ఛార్జీలు పెరిగింది కూడా లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది. గతంలో కూడా లబ్ధి వచ్చింది, కొంచెం అడిషనల్ గా వచ్చిండొచ్చు ఈసారి. కానీ అట్ ది సేమ్ టైం బాధుడు కార్యక్రమం ఉంది కదా, బాధుడు దంచుడు పెంచుడు కార్యక్రమం. ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెరిగినాయి. ఒక కరెంటు మీదనే 50,000 కోట్ల రూపాయలు. పెట్రోల్ డీజిల్ ఇంట్లో ఒక మోటార్ బైక్ ఉంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుసు. వచ్చేసి బయటికి ఇవ్వాలంటే మోటార్ బైక్ బయట తీయాలంటే పెట్రోల్ కావాలా, తర్వాత వచ్చేసి ట్రాక్టర్ బయట తీయాలంటే డీజిల్ కావాలా, తర్వాత కాబట్టి ఇవన్నీ నిత్యావసర సరుకులు. ఇంట్లో ఒక తాగుబోతుంటే మద్యం ధర గతంలో ఎంత పోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఉన్నాయంటారు అధికార పార్టీ ఎంత. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చింది గోరంతా, తీసుకున్నది కొండంతా. చాక్లెట్ ఇచ్చేసి నెక్లెస్ దొంగిలించినట్టు అది అర్థం అయిపోయింది. ఇచ్చింది మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇచ్చింది వాస్తవమే మట్టి ముంత, కానీ తీసుకున్నది వెండి చెంబు అనేది అర్థమైపోయింది. కాబట్టి అది నా సంక్షేమ పథకాలు అనేది పెద్ద పని చేస్తే అనుకోవడం. ఓకే, రమేష్ గారు గుడ్ మార్నింగ్.